సంవత్సరం మృగశిర కార్తె రోజు అయితే మన కోసం ఇక్కడ బత్తిని సోదరులు అయితే చేపల ప్రసాదాన్ని అయితే ప్రజల కోసం పంచిపెడుతున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం అయితే స్పెషల్గా ప్రజల కోసం చాలా ఏర్పాట్లు చేశారు. అండ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల నుంచి వేరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలు అయితే తరలి వచ్చారు. వాళ్ళందరి కోసం అన్ని ఏర్పాట్లు చాలా ఖచ్చితంగా చేశామని అయితే బత్తిని బ్రదర్స్ చెప్తున్నారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ చేప ప్రసాదం పంపిణీ అన్నది ఎలా జరుగుతుంది, ఎంతమంది ప్రజలు తరలి వచ్చారు, ఇప్పటి వరకు ఎందరు వచ్చారు అన్నది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది సార్? ఈ చేప ప్రసాదం పంపిణీ అన్నది ఎలా జరుగుతుంది? ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కానీ మంచి బ్రహ్మాండంగా జరుగుతున్నదండి. ఉదయం స్టార్ట్ చేసినప్పుడు మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. మళ్ళీ ఇంకో మధు యాష్కి గౌడ్ గారు వచ్చారు. మళ్ళీ ఈయన మన ఫిషరీ చైర్మన్ సాయి అన్న గారు కూడా దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్ తోటి ఉంది. ఆర్ఎన్బి వాళ్ళది ఉంది ఇక్కడ. ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా చాలా మంచి సహకారంతో మనం ముందుకు వెళ్తున్నామండి. వీళ్ళు ఇంకా మిగతా ఈ సమాజ్ వాళ్ళు ఉన్నారు, వచ్చే వాళ్ళకి ఉచితంగా భోజనం కూడా మంచి ప్రొవైడ్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు, వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలియని వాళ్ళకి కూడా మంచిగా తెలియజేసేటట్టు వాళ్ళ సహకారం కూడా మంచి అది ఉన్నదండి. సో నా పేరు బత్తిని అనిరుద్ గౌడ్ అండి. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ మనమని మాట్లాడుతున్నాను. సో 1845 నుంచి మేము ఈ మెడిసిన్ అనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు నా 7th జనరేషన్ వచ్చింది. సో ఇప్పుడు 2025లో ఇప్పటివరకు ఎవ్రీ టైం సక్సెస్ఫుల్లీ మెడిసిన్ అనేది పంపిణీ చేసినాము. సో అప్పటి నుంచి వచ్చేసి 1 నుంచి 2, 3, 4, 5 మెంబర్స్ నుంచి ఇప్పుడు 4-5 లక్షల మంది వరకు అయినారు. సో ఎవరైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము ప్రభుత్వము, స్వచ్ఛంద సేవలు సంస్థలు, అగర్వాల్ సమాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి మా వెంబడి పనిచేస్తున్నారు. ప్రతి దాంట్లో ఏది హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు మనకి చేస్తారు. ఇంకా ఇప్పటి వరకు ఒక 50,000 to 60,000 మెంబర్స్ వచ్చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారని సూచనలు ఉన్నాయి. మనతో పాటు డాక్టర్ వంశీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ చేపల ప్రసాదం గురించి అండ్ ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్స్ గురించి, ఇక్కడికి ఎంతమంది జనాలు వచ్చారు అండ్ దాని గురించి తనకు తెలిసిన డీటెయిల్స్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ చేపల ప్రసాదం అనేది సంవత్సరంలో 2 రోజులు ఇస్తారు కదా, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఎవరికి యూజ్ అవుద్ది, అండ్ ఇది అందరికీ యూజ్ అవుతా లేక ఓన్లీ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి మాత్రమే యూజ్ అవుతా? లేదు మేడం, యాక్చువల్లీ ఒక మిస్కన్సెప్షన్ అలా ఏం లేదు. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫిష్ ప్రసాదం యూజ్ అవుతుంది. ఎవరికైతే ఎస్ఓబి ఆస్తమాతో పాటు ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ ఉన్నా, లేకపోతే మీకు ఒకవేళ డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్నా, ఆ కాంప్లికేషన్స్ తగ్గిస్తుంది ఖచ్చితంగా. అండ్ మీకు ఫెటీగ్, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా ఇది కొంచెం డిక్రీజ్ చేస్తుంది వీటి వల్ల. ఈ ఓవరాల్గా చూసుకుంటే హోలిస్టిక్ లెవెల్లో మీ బాడీకి ఖచ్చితంగా హెల్ప్ ఇస్తుంది. అండ్ దీనివల్ల హెల్ప్ అయింది కాబట్టి ఇంత వేల మంది వస్తున్నారు, ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తున్నారు. అండ్ యూ కెన్ సీ క్రౌడ్ కూడా చాలా విపరీతంగా వచ్చారు ఇప్పుడు కూడా. అండ్ దానికోసము ఇంత పోటీ పడి వస్తున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ హెల్ప్ ఇట్ హెస్ డన్ టు ద పబ్లిక్. అండ్ సార్, ఇదైతే లైక్ మనం ఇప్పుడు ఇది నాటు వైద్యం లాంటిదే కదా, కొంచెం దీనివల్ల ఏమన్నా అంటే కొందరికి అజంప్షన్స్ ఉంటాయి కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని, అలా ఏమన్నా ఉంటుంది అంటారా దీంతో? లేదు మేడం, యాజ్ ఆఫ్ నౌ క్రౌడ్ ఈ హీట్ వల్ల డిహైడ్రేషన్ చూసాను తప్ప మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. అసలు డాక్టర్ ఆమె అలోపతిక్ డాక్టర్, ఇప్పుడు దాకా సైడ్ ఎఫెక్ట్ ఏం చూడలేదు. మ్యాక్సిమం డిహైడ్రేషన్ అది కూడా ఎండ వల్ల వచ్చింది. దానికోసం మేమందరం మెడికల్ క్యాంప్ సెటప్ చేసాము. 7 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్పెక్టర్స్ ఉన్నారు, డిఎంహెచ్ఓస్ కూడా ఉన్నారు ఇక్కడ. సో దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. దే ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. కెన్ కమ్ అండ్ నీడ్ ద మెడిసిన్, యూ కెన్ గెట్ బెటర్. సార్, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోండి, ఐ మీన్ లైక్ మెడిసిన్ తీసుకున్నాక ఒక 3 to 4 hours తినొద్దు అనేసి అంటున్నారు కదా, ఆ ఫుడ్ కన్సంప్షన్ అనేది ఎలా తీసుకోవాలంటారు? మేడం, మీకు లిస్ట్ ఇస్తారు. ఆ టైంలో ఒక ఆల్మోస్ట్ ఒక 20-30 ఐటమ్స్ ఉన్నాయి. దాంతో మీరు ఒకవేళ మిక్స్ చేసి తింటే, అంటే ఆ టైంలో జస్ట్ ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే మన ఫుడ్ తిన్న తర్వాత మనకు సమ్ టైమ్స్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావచ్చు. అది అవాయిడ్ చేయడానికి జస్ట్ గ్యాస్ట్రైటిస్ మాత్రమే, గ్యాస్ ప్రాబ్లం అనుకోండి అంతే. అది అవాయిడ్ చేయడానికి ఒక ½ అవర్ ఆగి 1 hour ఆగి తినమని చెప్తారు. అంతకుమించి ఏమీ లేదు. లేకపోతే నార్మల్గా ½ అవర్ తర్వాత కెన్ ఈట్ విత్ నార్మల్ ఏమన్నా మంచిగా హై ఫైబర్ ఫుడ్స్తో పాటు మీరు వెజిటేబుల్స్ కూరగాయలు తినొచ్చు. ఈ టైంలో చికెన్ మటన్ అవాయిడ్ చేయడం మంచిది, అంతే. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? మహారాష్ట్ర నుంచి అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు మీరు? సోలాపూర్ నుంచి వచ్చాం మేడం. మేము 3వ సంవత్సరం ఇది రావటం. మేము అప్పుడప్పుడు వచ్చి పోతాం, అంటే ఏడాదికి ఒకసారి వస్తాం. ఈ మందులు ఆపుతాం, జర దమ్ అన్నది రాదు, జర ఆరోగ్యం మంచిగా ఉంటుందని వస్తాం.
అమ్మ మీకు ఎలా ఉంటుంది? పైలా మా మరిదికి తెచ్చామమ్మా, బాగాలేడని, ఆయనకు బాగా అయింది ఇప్పుడు అని మేము కానీ మందు తీసుకుంటున్నాము. ఆయనకు ఒక ఏడాది ఒప్పించినాము, ఇప్పుడు 3వ సంవత్సరమే మేము వస్తున్నాం. మీరు అంటే ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం బయలుదేరుతారు? ఇక్కడికి వచ్చినాక మీకు ఇక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటాయా? ఫుడ్ కానీ అన్నీ ఉంటాయా? ఎలా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అరేంజ్మెంట్స్ ఎలా చేసింది మీకు? బాగా చేసిందమ్మా, అప్పటికిప్పటికి అంత ఏం తేడా లేదు, ఇంకా బాగుంది. కానీ మేము ఏమైనా ఇబ్బందులు లాంటివి ఏమన్నా? ఏం లేవమ్మా, ఏం ఇబ్బంది ప్రభుత్వం మీకోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా, ఏం తక్కువ లేదు. మన ఇంట్లో అన్న తినాం, గుడ్డు బాగుంది ఇక్కడ గుడ్డు, కానీ మేము కడుపు నిండా తింటాము. ఇప్పుడు వెళ్ళిపోతే రేపు సాయంత్రం మా ఇంటికి ముట్టేస్తాం, ఒక్క దినం అంటే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా అయితే ఇది ఇక్కడ వీళ్ళకు వందల సంవత్సరాల నుంచి అనవైతగా ఇక్కడ చేపల ప్రసాదం ఇవ్వబడుతుంది. కానీ ఇక్కడ ఏదో నమ్మకంతో కాదు, యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ ఒకరు మృగశిర కార్తీ 8వ తారీఖు ప్రతి సంవత్సరం మనకు జూన్లో వస్తుంది. ఈ జూన్ రోజు మృగశిర కార్తీ రోజు ఇచ్చిన ఈ మందు ప్రజలకు ఒక ఆయాసంతో ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా ఆరోగ్యాలకు అన్ని రకాల పనిచేస్తుందని చెప్పి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లస్ తెలంగాణనే కాకుండా పక్క విదేశాల నుంచి కూడా పక్క మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు ఈ ఒక్క ఆరోగ్య విషయంలో వీళ్ళు ఇచ్చే మందు ప్రతి వాళ్ళకు తెలిసి ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే మనతో పాటు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్న ఒక అటెండర్ అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ లక్షల కొద్ది జనాలు అయితే తరలి వస్తున్నారు కదా, వారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు, ఆయన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు చేసే పనుల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఇక్కడికి లక్షల మంది జనాలు అయితే వేరే రాష్ట్రాల నుంచి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ఇది రాకముందే మేము తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి తెలంగాణను డెవలప్ చేసిన వాళ్ళం. మేము మాకు ఇటువంటి పబ్లిక్ సేవ చేయాలంటే చాలా ఇష్టం ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్లకు. అందుకే ఆడ తక్కువ అవుతుందని, చేప మందుకు ఇబ్బంది అవుతుందని ఎగ్జిబిషన్లో ఇచ్చారు. అప్పటి నుంచి జనం బాగా వస్తారు, కొంచెం జనం తక్కువ ఉంది అంటారు కానీ తక్కువేం లేదు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఈ చేప ప్రసారం? ఇదే మొదటిసారా, ఇంతకు ముందు కూడా తీసుకున్నారా? అండ్ ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారు మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవటము. కానీ ఏంటంటే ఆస్తమాకి ఇట్లా మంచి జరుగుతుంది విన్నాను చాలా వరకు అయితే, అందుకే తీసుకునేది ఫస్ట్ టైమే. బట్ అందుకే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇంతమంది వస్తారు, ఇంతమంది జనాలు ఉంటారు నాకు అనుకోలేదు ఎప్పటికీ. కానీ ఇది నార్మల్ వచ్చి ఒక 1 అవర్లో అయిపోద్ది అనుకున్నాము. కానీ దగ్గర 10:30 లైన్లో నించుంటే ఈ టైం అయింది నాకు. కానీ పర్లేదు, ఓకే, అంత బాగుంది, ఫెసిలిటీ పరంగా అయితే అంత బాగుంది. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇదే మొదటి సంవత్సరమా, ఇంతకు ముందు కూడా తీసుకున్నారా? ఇక్కడ ఎలా ఉంది, అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, చేప ప్రసాదం ఎలా ఉంది? మేము గుంటూరు నుండి వచ్చామండి. ఇది పోయిన సంవత్సరం వచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాము. పర్లేదు, అందుకే మళ్ళీ వచ్చాము. అంటే మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య ఉండి వచ్చారా, లేక సమస్య రాకుండా ఉండడం కోసం వచ్చారా? అబ్బాయికి ఉబ్బసం ఉంది, అది వేసినా కొంచెం పర్లేదు అని మళ్ళీ వేయించడానికి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా, ఒక్కసారి వేసుకుంటే సరిపోయిద్దా? లేదండి, మనకే తెలుస్తుంది, ఇంప్రూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తారా? వస్తాం, మా బాబుకి తగ్గేదాకా వస్తూనే ఉంటాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పొద్దున్న 5 గంటలకి ఇదే మొదటి సంవత్సరమా, రావడం ఇంతకు ముందు కూడా వచ్చారా? రావట్టయితే మాకు మంచిగా అనిపించింది, మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు? మేము రావట్ 8 సంవత్సరాలు. మీరు ఎప్పటి నుంచి వస్తారా? ఫస్ట్ టైం. ఇప్పుడు వేసుకున్నారా చేప ప్రసాదం? అంటే మీకు చెప్పారా చేప ప్రసాదం తీసుకునే ముందు ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పారా? 2 గంటల ముందు ఏం తినద్దమ్మా, చేప మందుకు ముందు 2 గంటల ముందు ఏం తినద్దు, వేసుకున్నాక 1:30 తినద్దు, తర్వాత తినచ్చు. ఎలా ఉంటుంది చేప మందు వేసుకున్నాక కొన్ని రోజుల దాకా? ఎలా ఉంటుంది? ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆస్తమా అలాంటివి తగ్గిపోతాయా? ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజు అయితే మనకి బత్తిని సోదరులు అయితే ఇక్కడ చేప ప్రసాదాన్ని అయితే పంచిపెడుతున్నారు. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి, అలాగే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అయితే జనాలు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ 2 రోజుల కోసం వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనాలు అయితే తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా జరుగుతుందనే చెప్పొచ్చు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేసిందని ప్రజలైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ పోలీసులు అయినా, అండ్ ఇక్కడ ఉన్న GHMC వాళ్ళైనా ప్రతి
ఒక్కరు అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ఇక్కడికి వచ్చిన ప్రజలు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఎంతమంది ప్రజలు వచ్చినా కానీ అందరికీ సరిపడా చేప ప్రసాదం ఉందని అయితే బత్తిని సోదరుల వాళ్ళ అసోసియేషన్ అయితే చెప్తున్నారు.